చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు చెల్లించలేదని కొందరు వ్యక్తులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన విషయం విదితమే. ఈ విషయం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధితురాలి శిరీషకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలికి కడపీడి వికాస్ మర్మత్ టీడీపీ నాయకులు 5 లక్షల చెక్కును అందజేశారు. బాధిత మహిళ శిరీషకు మున్సిపల్ పరిధిలో 50 సెంట్ల భూమిని కేటాయించినట్టు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ ప్రకటించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయంగా వాడుకోవాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. బాధిత మహిళకు సాయంగా ఉండాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. సంఘటన తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, హోంమంత్రి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే కుటుంబం మీద ఆమె మీద చెట్టు కట్టి దాడి జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్ ఉన్న అభ్యర్థి అందరూ కూడా కలిసి మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ఎం సార్ గారికి వాళ్ళకి తెలియజేసి ఇమీడియట్ గా డిఎస్పీ గారితో మాట్లాడి వెంటనే డిపార్ట్మెంట్ అక్కడికి పంపించి తీసుకువచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు జైలు కూడా పంపించడం జరిగింది. జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుప్పం ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ, మీటర్ వడ్డీలు తీసుకొని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈ రోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణమైనది. దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈ రోజు గౌరవ కడా పిడి గారు ఎన్నో రకాలుగా ఈ రోజు వాళ్ళకి ఏమేమి విధంగా మనం సహాయం చేయాలనే విషయాల గురించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో పిల్లల కోసం వేయమని చెప్పి ఇప్పుడే చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు భూమి కూడా విలువైనటువంటి భూమి మున్సిపాలిటీలో 50 సెంట్లు కూడా ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పిడి గారు తెలియజేశారు.